హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, తెలుగు భాషా సౌందర్యాన్ని సంపూర్ణ నీతి చంద్రిక. ఇందులో 5 తంత్రాలు ఉంటాయి. అందులో మొదటి తంత్రం పంచతంత్రం అని పిలుస్తారు, అందుకే దాన్ని మొదటి తంత్రం మిత్రలాభాన్ని. అందులో కథ సెకండరీ, నీతి ప్రైమరీ. ఆ భాషని, అందులో ఆయా పశుపక్షాదులుగా ఆ పాత్రలు చెప్పే నీతిని ఆనందించేందుకు, విశ్లేషించేందుకు వరుసగా వీడియోలు మీకు సమర్పిస్తూ ఉన్నాను. అందులో ఇది కథలో కథలో కథ కాబట్టి ఆ కథని ఇప్పుడు మీకు కొనసాగిస్తూ ఉన్నాను. ఇక్కడ దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి, కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అని ఒక కాకి తన స్నేహితుడైనటువంటి జింకకి నక్క కొత్తగా వచ్చింది నమ్మద్దు అని చెప్తూ ఉన్నటువంటి కథలో భాగం ఇది. కాబట్టి ఇంతకుముందు వీడియో ఒకసారి ఎండింగ్ చూసి దీన్ని కొనసాగిస్తే మీకు బాగా ఎక్కువ కనెక్టివిటీ ఉంటుందండి. నువ్వెవరు అని గద్ద అంటే పిల్లి, నేను దీన్ని పిల్లిని అని చెప్పేసరికి గద్ద గట్టిగా చంపేస్తాను వెళ్ళిపో అంటే, ఇది నీతి పన్నాలన్నీ చెప్తుంది. ముందు నేను చెప్పేది వినండి, ఎట్లాంటి వాడైనా గడప తొక్కిన వాడు చెప్పేది వినాలి కదా అంటూ తెగ నీతులు చెప్పేస్తే, ఇప్పుడు చివరికి సరే నువ్వు వచ్చిన పని ఏంటి అని అడిగింది. కనుక వచ్చిన పని ఏమని గృధ్రం అడిగాను. పిల్లి ఇట్లని, ఇక్కడ గంగలో నిత్యము స్నానము చేయుచు మాంసాసనము విడిచి బ్రహ్మచారినై చాంద్రాయణ వ్రతము చేయుచున్నాడను. మిమ్ము ధర్మజ్ఞులని మంచివారని ఇచ్చటి పక్షులు అప్పుడప్పుడు ప్రశంసింపగా విని బహుదినముల నుండి నాకు మీ దర్శనము చేయవలెనని కోరిక గలదు. అది ఇన్నాళ్లకు ఫలించినది. మీరు విద్యా వయోవృద్ధులు కాబట్టి మీ వలన ధర్మములు వినవలెనను అని సైతము మనసు గలదు. ధర్మజ్ఞులైన మీరే ఇల్లు తొక్కుకొని వచ్చిన వానిని వధింపను యత్నము చేసితిరి. గృహస్థ ధర్మమా ఇది? శత్రువునకైనను గృహమునకు వచ్చిన వానికి ఆతిథ్యము చేయవలసినది. ధనము లేని పక్షమునకు మంచి మాటలతోనైనా సత్కరింపవలెను. ఉస్సురని ఇంటికి వచ్చిన అతిథి పోరాదు, అది మిక్కిలి పాపమునకు మూలము అనగా విని గ్రద్ద ఇట్లనియే. ఈ దీర్ఘకర్ణం అనే పిల్లి ఎంత చక్కని ధర్మపన్నాలు చెప్పిందండి. ఇక్కడ గంగలో నిత్య స్నానం చేస్తూ మాంసాహారం వదిలిపెట్టేసి బ్రహ్మచారినై చాంద్రాయణ వ్రతం చేస్తూ ఉన్నాను. చాంద్రాయణ వ్రతం అంటే శుక్లపక్ష పాడ్యమికి మొదలుపెట్టి పాడ్యమి ఒక్క ముద్ద అన్నం, ఆ ముద్ద ఎంతటిది అంటే నెమలి గుడ్డు అంత అన్నం ముద్ద, ఆహారపు ముద్ద తిని ఇంకంతే. రెండవ రోజు విదే నాడు 2, తదే నాడు 3, అలా పౌర్ణమి వచ్చిన రోజున వరుసగా చతుర్దశి నాడు 14, పౌర్ణమి నాడు 15 అన్నపు ముద్దలు. తరువాత నుండి బహుళపక్షం కృష్ణపక్షం వచ్చేప్పటికీ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ అమావాస్య నాడు పూర్ణంగా నిరాహారం. ఇలా చేస్తూ కొంతమంది ఇక అసలు వేరే పనులేమీ చేయరు, జపధ్యానాలే చేసుకుంటూ ఉంటారు. అంటే గృహస్థాశ్రమం దాటిన వాళ్ళు. కొంతమంది గృహకృత్యాలు చేస్తూ కూడాను రోజుకి ఇన్ని వేలో ఇన్ని లక్షలో తమ తీసుకున్న మంత్రాన్ని జపించాలనుకుంటూ ఆహార నియమాలు ఇలా పెట్టుకొని సాధన చేయడాన్ని చాంద్రాయణ వ్రతం అంటారండి. ఆ వ్రతం చేస్తున్నాను. మీరు ధర్మం తెలిసిన వాళ్ళని ఈ పక్షులంతా అప్పుడప్పుడు అంటూ విని చాలా కాలంగా మిమ్మల్ని దర్శనం చేసుకోవాలనుకున్నాను. అది ఇన్నాళ్ళుగా ఫలించింది. మీరు విద్య చేత వయస్సు రీత్యా కూడాను వృద్ధులు. ఎంతగా సోపేస్తుందో బిస్కట్టేస్తుందో చూడండి. మళ్ళీ ఎదుటివాడు గ్రహించలేనంతగా, ఆ బిస్కట్ వేయడాన్ని గ్రహించలేనంతగా ఎంతో లాజికల్గా ప్రజెంట్ చేస్తూ, మీరు అలాంటి వాళ్ళు అయ్యి కూడాను మీరే ఇల్లు తొక్కుకొని వచ్చిన వాడిని వధించాలని ప్రయత్నించారే. గృహస్థ ధర్మమా ఇది? మీరు విద్యకి వృద్ధులు, వయస్సుకి వృద్ధులు, మీరు ధర్మం తెలిసిన వాళ్ళు,
అలా అని మిమ్మల్ని అందరూ పక్షులు పొగుడుతుంటే విని మీ దర్శనం కోసం వచ్చాను. బహుకాలం నుండి అందుకు వేచి ఉన్నాను. ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించింది. అలాగే మీ నుండి ధర్మాలు వినాలనుకున్నాను. అటువంటి మీరు నన్ను చంపజూసారే, అది ఎంతటి పాపం. ఎలాంటి వాళ్ళైనా సరే గృహానికి వస్తే ఆతిథ్యం చెయ్యాలి. పోనీ డబ్బులు లేవు ఫుడ్డో పెట్టడానికి, కనీసం మంచి మాటలన్నా అనాలి. బదులు మీరు నన్ను చంపేస్తాను పో బయటికి అన్నారే అంటూ అవతల వాణ్ణి తన వాక్చాతుర్యంతో డిఫెన్స్లో పడేసింది. పశ్చాత్తాపం, అయ్యో నేను తప్పు చేశాను అనే దీనిలోకి అప్పుడు ఫర్దర్ ఇక్కడికి వస్తాడు, వీడికి మేలు చేయాలని అన్న కమిట్మెంట్లోకి వస్తాడు. ఎంత మానసికమైన ఆట ఆడిందో చూడండి పిల్లి. కాబట్టి మీరే ఇంత గొప్పవాళ్ళు, మీరే ఇలాంటి పని చేశారే అంటూ అప్పటికక్కడ బుక్ చేసింది. దానికి గ్రద్ద ఏమంటుంది అన్నది తదుపరి వీడియోలో చూద్దామండి. ఎందుకంటే ఈ సంభాషణల్లో ఉన్నటువంటి నీతిని విచారణ చేస్తే అది నిజంగా నారికేళ పాకమేనండి. అంటే పెద్దలు కావ్యాలని లేకపోతే ఏదైనా పద్యం పాట దేన్నైనా ఒక విషయాన్ని సాహిత్యాన్ని ఆనందించాలంటే ద్రాక్ష పాకం అంటే ఏం లేదు, ద్రాక్ష పండుని తెంపి ఇంత కడిగేసి నోట్లో వేసేసుకుంటే దాని రుచిని ఆస్వాదించవచ్చు. అదే అరటి పండు అయితే ఒలిచి అప్పుడు కొంత ప్రయత్నం ఉంటుంది. నారికేళమైతే దాని మీద ఉన్నటువంటి పీచంతా తీసేసి కాయని పగలగొట్టి ఆ నీళ్లు పట్టి ఆ కొబ్బరిని ఏ గట్టి వస్తువుతోనూ తీసి కొబ్బరి నమిలి అప్పుడు కానీ దాని యొక్క రుచిని ఆస్వాదించలేం. కాబట్టి కొన్ని సాహిత్య ప్రక్రియల్ని కొంత ప్రయత్నం చేసి కానీ అటువంటిదే ఈ నీతి చంద్రిక కూడా. దీన్ని సరళమైన భాషలోకి ఇవ్వచ్చు, కానీ అలా ఇచ్చిన వాళ్ళంతా నీతులు వదిలేసి కేవలం కథని చెప్పుకుంటూ పోవడాన్ని నేను పరిశీలించాను. ఇంకెవరైనా నీతులతో సహా చేసి ఉంటే అది నేను పరిశీలించనందుకు క్షంతవ్యురాలని, నా దృష్టికి రానందుకు నేను అంత అదృష్టం లేకపోయింది నాకు అని అనుకుంటాను. కాబట్టి వీటిని మీ పిల్లలకి పరిచయం చేసి పిల్లల చేత వీటిని చదివించి వాళ్ళ భాషా పటిమ పెరిగితే, ఒక్క భాషలో వాళ్ళకి పటుత్వం పెరిగినా వాళ్ళు మిగిలిన భాషల్ని కూడా అలాగే కమాండ్లోకి తెచ్చుకోగలరండి. అది మనస్సుకి ఈశ్వరుడు ఇచ్చినటువంటి శక్తి. ఒక్క విషయంలో మనం నిగ్రహం పాటిస్తే అన్ని విషయాల్లోనూ వస్తుంది. ఒక్క విషయంలో సమగ్రత, ఒక్క విషయంలో ఏకాగ్రత పెడితే అన్ని విషయాల్లోనూ ఆ శక్తిని ఉపయోగించగలిగినటువంటి శక్తి మనస్సుకి ఉన్నది. కాబట్టి మన భావి తరాలకు వీటిని పరిచయం చేసి మనము వీటిని ఆనందించాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. మానవతా ధర్మం కోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.